నమస్కారం. సిటీ న్యూస్కి స్వాగతం. నేను మీ రామచంద్. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భవన నిర్మాణ రంగంలో ప్లంబర్ల పాత్ర కీలకమైందని, వారు వృత్తి నైపుణ్యాన్ని మెరుగుపరుచుకొని ఉపాధి అవకాశాలను పెంచుకోవాలని యువ పారిశ్రామికవేత్త టీజీ భరత్ సూచించారు. ఈ మేరకు నగరంలో జరిగిన కర్నూలు ప్లంబర్స్ అసోసియేషన్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కర్నూలు ప్లంబర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ కర్నూలు అసెంబ్లీ ఇన్ఛార్జి టి భరత్ హాజరయ్యారు. కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు ముస్తఫా, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ప్లంబర్లు అధిక సంఖ్యలో ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువనేత టీజీ భరత్ మాట్లాడుతూ భవన నిర్మాణ రంగంలో ప్లంబర్లకు ఉన్న ప్రాధాన్యత అందరికీ తెలుసని తెలిపారు. భవనాలను ఎంత అందంగా తీర్చిదిద్ది కట్టినా అంతర్గతంగా ప్లంబర్ పనితీరుపైనే వాటిని కొనుగోలు చేసేవారు ఆలోచిస్తారని చెప్పారు. గత 2 సంవత్సరాలుగా కోవిడ్ కారణంగా భవన నిర్మాణ రంగం పనులు పూర్తిగా నిలిచిపోయాయని, వాటిపై ఆధారపడిన వారు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కోవిడ్ ఒక కారణమైతే సరైన నాయకత్వం లేమి కూడా ఒక కారణమని తెలిపారు. ప్రజలు ఎన్నికల సమయంలో కులాలు, మతాలు అని కాకుండా పనిచేసి గుర్తించి వారిని ఎన్నుకోవాలని తెలిపారు. మీ ఇంపార్టెన్స్ ఎంత అనేది మీకు తెలుసో లేదో కానీ కొనే వాళ్ళకి కానీ అర్థమవుతుంది. అంటే ఒక అపార్ట్మెంట్లో పోయి ఫస్ట్ చూడాలంటే ఇల్లు చూసేదానికన్నా ఫస్ట్ బాత్రూమ్ పోతారు, లేకపోతే కిచెన్ పోతారు, అది బాగుందా లేదా అని చెప్పి డిసిషన్స్ తీసుకుంటుంటారు. అంత గొప్ప పని అన్నమాట ఇది. ఎందుకంటే దీంట్లో ఉండే క్వాలిటీ వర్క్ చూస్తారు. చాలామందిని మీరు అడిగితే అదే చేస్తారు. ఆడవాళ్ళు కానీ ఎవరైనా పోతే ఫస్ట్ ప్లంబింగ్ ఎట్లుంది, లేకపోతే వాటర్ సరిగ్గా ఉందా, ఈ వర్క్మ్యాన్షిప్ ఎట్లుందా, ఇవే ఆలోచిస్తారనమాట. దాని తగ్గట్టుగానే మిగతా ఎంత బాగున్నా, ఎంత స్టైలిష్గా ఉన్నా దాని ప్రయారిటీ సెకండ్ కిందనే ఉంటుంది. సో మీరు మీ వర్క్మ్యాన్షిప్ అనేది చాలా ముఖ్యం. ఒక ఇంటికి కానీ ఒక ఏది కానీ, ఎందుకంటే ప్లంబింగ్ లేనిది ఏ బిల్డింగ్ ఉండదు కాబట్టి ముఖ్యం. మీ పాత్ర అనేది చాలా ముఖ్యం అన్నమాట. అలాగే ఇకపోతే లాస్ట్ 2 ఏళ్ళ నుంచి 3 ఏళ్ళ నుంచి వర్క్స్ లేవు సార్. ఒకటి కోవిడ్ ఉండొచ్చు, ఒకటి ఎన్నో కారణాలు ఉండొచ్చు. బట్ నేను ఎప్పుడూ చెప్పేది ఏమంటే, మనం సరైన నాయకత్వం తెచ్చుకుంటేనే మనము ముందు పోయేదానికి ఉంటుంది, ఆశించేదానికి ఉంటుంది, మనము పనులు బాగుండేదానికి ఉంటుంది. మనం సరైన నాయకత్వం తెచ్చుకోలేకపోతే ఈ ప్రాబ్లమ్స్ ఇట్లే కంటిన్యూ అవుతాయి. సో మీరు కులాలు, మతాలు చూడమని చెప్తున్నప్పుడు అది అట్లే ఉండాలన్నమాట. లాస్ట్ వరకు అట్లే ఉండాలా, ఎలక్షన్స్ వరకు అట్లే ఉండాలా. ఎలక్షన్ల ముందు మాత్రం కులాలు, మతాలు గుర్తొస్తాయి. అది పెద్ద ప్రాబ్లం. మేము ఎప్పుడు చూడం, మా ఆర్గనైజేషన్లో చూడం. మా దాంట్లో అందరూ ఉంటారు, అందరు కులాలు, మతాలు, ప్రతి ఒక్కరు, అంటే టాప్ టు బాటమ్ అన్ని కులాలు మా టీజీవీ గ్రూప్లో పనిచేస్తారు. బట్ మీరు వచ్చేసరికి ఆ ఎలక్షన్ల ముందు ఆ కులము ఈ కులం అని ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటుంటారు. ఆ తర్వాత ఇట్లా బాధలు పడతారు. సరైన విజన్ లీడర్ ఉండాలా, సరైన ఫోకస్ ఉండే లీడర్ ఉంటే మీకు డెవలప్మెంట్ ఉంది అంటే మీకు పనులు వస్తాయి. పనులు వచ్చినాయంటే మీకు డైలీ పోయేదానికి ఉంటుంది, సంపాదించుకునేదానికి ఉంటుంది, వర్క్స్ ఉంటాయి. సో ఇక్కడ ఎన్నో ఆశ ఉండే, మాకు ఎన్నో చేయాలన్న ఆశ ఉండే నాకు. సో మీరు దానికి ఆన్సర్ వచ్చి సరైన లీడర్షిప్ అనేది ఉండాలి. అలాగే ఆఫీస్ అడిగినారు, ఖచ్చితంగా వర్కౌట్ చేస్తాం. బట్ ఇంకోటి ఏమంటే, మనలో ప్లంబర్స్లో క్వాలిటీ మీరు చూస్తే యూపీనో ఆ పక్క వాళ్ళ కాడ ఉండే క్వాలిటీ మన దగ్గర ఉండదు. అంటే నేను తప్పుగా కాదు, మీరు కూడా ఇంప్రూవ్ కావాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు చేసే క్వాలిటీ ఎక్కడుంది, వాళ్ళ క్వాలిటీ వర్క్మ్యాన్షిప్ ఎక్కడుంది, మీరు ఇంప్రూవ్ కావాలా. మీరు బాగా చేస్తున్నారు, ఇంకా బాగా కావాలంట. నేనేమంటున్నా, మన వాళ్ళు యూపీ నుంచో బెంగాల్ నుంచో లేదా వేరే చోట నుంచి మనం పిలుచుకోరాదు. మన వాళ్ళు వేరే చోట పోయి వేరే వాళ్ళు గుర్తించే లెక్క మీరు డెవలప్ కావాలని ఆశిస్తున్నా. అనంతరం ప్లంబర్ అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ తమ సమస్యల పరిష్కారానికి రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, యువనేత టీజీ భరత్ నిరంతరం సహకారం అందిస్తున్నారని తెలిపారు. భవిష్యత్తులో కూడా వారి సహకారం ఇలాగే కొనసాగాలని కోరారు. వెంకటేష్ సార్ గారు మనకి చాలా అసలు మనం చెప్పుకోలేము, మనం చేయలేము, అంతా చేసినారు సార్. మాకి ఎప్పుడు మనకి ఇడిచిపెట్టలే సార్ ఎప్పుడైనా కానీ సమస్య ఏముంది ముస్తఫా చెప్పండి అని అడిగినారు. మా యువ నాయకుడు భరత్ సార్ కూడా అట్లనే చూస్తారని, మాకు ఏదో ఒకటి దయ చూపిస్తారని, మనకు ఆఫీస్ ఇస్తారని మనం చాలా కోరుకుంటున్నాం సార్. దాదాపు పనులు చాలా తగ్గిపోయినాయి సార్, వర్క్ లేదు.
అసలు ఎక్కడ పోయినా వర్క్ లేదు సార్. బిల్డర్లు అయితే చాలా స్లో అయిపోయినారు. మా వర్క్ స్లో అయిపోయింది. మనకి కూర్చొనికి మా సమస్యలకి మనం చెప్పుకోనికి లేదు సార్. ఇంకోటి మనం ఏమంటే టీజీ సార్కి ఎప్పటికీ మనం టీజీ సార్ తరపు నుంచి ఎప్పటికైనా మనం పోరాడినాము. టీజీ సార్ అంటే మాకు చాలా గౌరవం, గుండెల్లో ఉన్నాం. టీజీ థ్రెడ్స్ యూనియన్ అంటే ఒక గుండె సార్ మాకి. టీజీ థ్రెడ్ యూనియన్ లేకుంటే మేము లేము. టీజీ సార్, టీజీ భరత్ సార్ లేకుంటే మేము లేము సార్. ఇది మీరు ఆలోచించాలా సార్. గత 12 ఏళ్ళు 15 ఏళ్ళుగా మీతోనే ఉన్నామంటే మీరు కొంచెం ఆలోచించి మా మీద దయ చూపించాలని మనం కోరుకుంటున్నాం సార్. ప్రతి ఒక్కటి మీకే చెప్పుకుంటాం సార్. సమస్య మంచి వచ్చినా చెడ్డ వచ్చినా మీ ద్వారానే పోతాం, మీకే అడుగుతాం సార్. వినాయక చవితి వేడుకల సందర్భంగా ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలను పూజించడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని యువ పారిశ్రామికవేత్త టీజీ భరత్ తెలిపారు. ఈ మేరకు శ్రీ వాసవి ఏజెన్సీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. చవితి వేడుకలను పురస్కరించుకొని శ్రీ వాసవి ఏజెన్సీ అధినేత శేషపణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా యువ పారిశ్రామికవేత్త టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ వాసవి ఏజెన్సీస్ అధినేత శేషఫణి, జగదీష్, జవహర్ బాబు, గోరంట్ల రమణయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు యువనేత టీజీ భరత్ చేతుల మీదుగా మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. అనంతరం యువ పారిశ్రామికవేత్త టీజీ భరత్ మాట్లాడుతూ వినాయక చవితి వేడుకలు పర్యావరణ హితంగా నిర్వహించాలనే ఉద్దేశంతో శ్రీ వాసవి ఏజెన్సీ అధినేత శేషఫణి మట్టి వినాయక విగ్రహాలను గత 6 సంవత్సరాలుగా పంపిణీ చేయటం అభినందనీయమని తెలిపారు. ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలను పూజించడం ద్వారా వినాయక చవితి వేడుకలను పర్యావరణ హితంగా జరుపుకోవాలని ఆయన కోరారు. వినాయకుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. శేష్బాన్ గారు లాస్ట్ 6 ఇయర్స్ నుంచి ఎకో ఫ్రెండ్లీ గణేశాస్ పంపిణీ చేస్తూ ఉన్నారు. దీనిలో భాగంగా ఈవెన్ ఫ్రీగా మజ్జిగ కూడా ఇస్తూ ఉన్నారు. సో కంటిన్యూస్గా అంటే ఒక డ్రైవ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఎప్పుడో ఒకసారి స్టార్ట్ చేసి అయిపోవకుండా ప్రతిసారి ప్రజలకి ఒక మెసేజ్, స్ట్రాంగ్ మెసేజ్. ఎందుకంటే పిఓపి ఇవన్నీ కూడా మీకు తెలిసిందేదే, అవి చాలా ప్రాబ్లం, ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ కాదు అవి. సో ఈ ఇయర్ మేము లాస్ట్ 3 ఇయర్స్ నుంచి మేము కూడా ఐ థింక్ కోవిడ్ కానీ ఇవి కానీ ఇష్యూస్లో టీజీబీ యూత్ నుంచి కూడా చేయలేకపోయినాము. ఈ ఇయర్ ఆల్రెడీ మేము కూడా థౌజండ్స్ ఆఫ్ గణేష్ విగ్రహాలు, మట్టి విగ్రహాలు పంపిణీ చేయడం జరుగుతుంది. సో అందరు కూడా అంటే విగ్రహాలు పెద్ద ఎత్తున కూడా నేను ఎప్పటి నుంచో చెప్తా ఉన్నా, గత 4-5 ఇయర్స్ నుంచి అన్ని చోట్ల మన ఇండియాలో కర్నూలులో మనకి మట్టి విగ్రహాలు తప్ప వేరే విగ్రహాలు అనేది ఉండకుండా అనేది డ్రైవ్ అనేది ఆలోచించడం జరిగింది. ఖచ్చితంగా ఒకరోజు అది నెరవేరుస్తామని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. అనంతరం శ్రీ వాసవి ఏజెన్సీస్ అధినేత శేషపణి మాట్లాడుతూ తాము ఏర్పాటు చేసిన మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీజీ భరత్ హాజరు కావటం అభినందనీయమని తెలిపారు. ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలను పూజించడం ద్వారా వినాయక చవితి వేడుకలను ప్రశాంతంగా పర్యావరణ హితంగా జరుపుకోవాలని కోరారు. ప్రతి సంవత్సరం అంటే గత 6 సంవత్సరాల నుంచి, అంటే ఇది 7వ సంవత్సరం అండి, మేము ప్రతి సంవత్సరము పర్యావరణ పరిరక్షణలో ఒక భాగంగా నా వంతు కృషిగా మట్టి వినాయక విగ్రహాలను ప్రతి ఒక్కరికి ఇస్తున్నామండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా వీధులను కూడా మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు చేస్తే బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం అండి. మనం అందరం కూడా పర్యావరణ పరిరక్షణకు భాగం చేసుకుంటుంటాము. అదే ఈరోజు మా యువ నాయకుడు టీజీ భరత్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. అన్నగారు కూడా ఈ సంవత్సరము తను కూడా ఖచ్చితంగా అంటే తను కూడా చేస్తున్నాడండి, ఉచిత విగ్రహాలను పంపిణీ చేస్తున్నాడు. ఇలాగే ఎవ్రీ ఇయర్ మనం క్వాంటిటీ పెంచుకుంటూ పోతున్నామండి. అందరూ కూడా మట్టి విగ్రహాలనే ప్రతిష్ఠించి పూజించవలసిందిగా కోరుతున్నాము. మనం ఈ వినాయక చవితిని ముఖ్యంగా జరుపుకోవడానికి ముఖ్య కారణం అంటే మన హిందువులమందరం కూడా రకరకాల పేరిట విడిపడిపోయి ఉన్నాం. తర్వాత స్వాతంత్రోద్యమ కాలంలో బాలగంగాధర తిలక్ గారు 1893లో వినాయక చవితిని, వినాయక ఊరేగింపుల్ని, వినాయక మండపాలని కూడా ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం అంటే హిందువులందరినీ ఏకీకృతం చేసి మనలో ఒక స్వాతంత్ర భావాలను పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను ప్రారంభించారు. మన కర్నూలులో కూడా గత 42 సంవత్సరాలుగా ఈ వినాయక ఊరేగింపులు జరుగుతున్నాయి. బట్ ఈ ఊరేగింపుల్లో మనం ఇంతకుముందు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇలాంటి మెటీరియల్స్ అంటే పర్యావరణ విరుద్ధమైన మెటీరియల్స్ వాడుతూ విగ్రహాలు చేస్తుండ్రి. ఇప్పుడు మన జనాల్లో చైతన్యం తేవడానికి కానీ పర్యావరణానికి మరింత మంచిని చేకూర్చడానికి కానీ
మట్టి విగ్రహాలు ఏర్పాటు చేయాలని ఒక నినాదంతో జరుగుతూ ఉంది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా వినాయక చవితి వేడుకలను పర్యావరణ హితంగా నిర్వహించేలా పూర్తిగా మట్టి విగ్రహాలను పూజ చేయాలని టీజీబీ యూత్ అధ్యక్షుడు టీజీ భరత్ తెలిపారు. ఈ మేరకు బుధవారపేట వెంకటరమణ కాలనీలో టీజీబీ యూత్ ఆధ్వర్యంలో జరిగిన మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. బుధవారపేటలో వినాయక చవితి వేడుకల సందర్భంగా టీజీబీ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ ముఖ్య అతిథిగా హాజరై మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమ నాయకులు అబ్బాస్, కున్నా మార్క్, రామాంజనేయులు, పామన్న, హనుమంతరావు చౌదరి తదితరులు పాల్గొన్నారు. టీజీబీ యూత్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. అనంతరం టీజీ భరత్ మాట్లాడుతూ వినాయక చవితి వేడుకలను పర్యావరణ హితంగా జరుపుకోవాలన్న ఉద్దేశంతో గత 5 సంవత్సరాలుగా టీజీబీ యూత్ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, రసాయనిక రంగులు ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాల వల్ల పర్యావరణం దెబ్బతింటుందని, అందుకు ప్రత్యామ్నాయంగా ప్రజలు మట్టి వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసి పూజించాలని ఆయన కోరారు. మన ఆంధ్రప్రదేశ్లో కర్నూలులో వినాయకుని నిమజ్జనం కానీ వినాయకుని సెలబ్రేషన్స్ కానీ ఎక్కడ లేని విధంగా కర్నూలులో జరుగుతుంటుంది. ఎందుకంటే ఇక్కడ వేలాది విగ్రహాలు మనకి నిమజ్జనం జరుగుతుంది 9 రోజుల తర్వాత పండగ. సో బేసిక్లీ ఇక్కడ కాలుష్యం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. మనకి పిఓపితో వాడే విగ్రహాలు చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. అందుకనే భాగంగా టీజీబీ యూత్ ఆలోచించి ఒక 6 ఏళ్ల కిందట మనము ఇది ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. దాని భాగంగా మట్టి వినాయకుడిని ప్రతి ఒక్కరికి ఒక అవేర్నెస్ తేవడం, అంటే అట్లీస్ట్ ఎవరో ఒకరు చెప్పినారంటే ప్రతి ఒక్కరు మనుషుల్లో ఒక మార్పు వచ్చి వాళ్ళు కూడా మట్టి విగ్రహాలు పెట్టి పూజ చేసి నిమజ్జనం చేస్తే ఎక్కడ ఏమీ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి. కాబట్టి ఆ డ్రైవ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ముందుగా పెద్ద విగ్రహాలు కూడా ఖచ్చితంగా మనం మట్టి విగ్రహాలు కర్నూలులో ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది. ఇండియాలో కర్నూలులో ఓన్లీ మట్టి విగ్రహాలు అనే పేరు ఒక రికార్డు మనకి కర్నూలు నుంచి కావాలని ఆశిస్తున్నాను. తెలుగు యువత కర్నూలు పార్లమెంటు అధ్యక్షుడు అబ్బాస్ మాట్లాడుతూ వినాయక చవితి వేడుకలను పర్యావరణ హితంగా జరుపుకోవాలన్న ఉద్దేశంతో యువనేత టీజీ భరత్ గత 5 సంవత్సరాలుగా నగరంలో మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. మట్టి వినాయకుడు పంపించడం జరిగింది భరతన్న గారు. గత 6 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నాము. కరోనా వల్ల 2 సంవత్సరాలు పెండింగ్ పడింది. అందరూ ప్లాస్టిక్ ప్యారెస్ వాడకూడదు, మనం మట్టి వినాయకుడి ద్వారా మనం ప్రజల్లో మెసేజ్ ఇస్తే బాగుంటుందని అన్న మంచి నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా కర్నూలు ప్రజలు దగ్గర 10-12 వార్డులు దగ్గర 4000 విగ్రహాల వరకు అన్న పంపిణీ చేయడం జరిగింది. చాలా అందరూ సంతోషిస్తున్నారు. ఎందుకంటే చాలా కొద్ది మంది ఉంటారు ఇట్లా నాయకులు. మనకి మట్టి వినాయకుడు ఇవ్వడము చాలా గొప్ప విషయము. ఇది అన్న చాలా కృతజ్ఞత తెలుపుకుంటున్నాం మేము మా వార్డు తరపు నుంచి. వెంకటరమణ కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో టీజీబీ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టీజీబీ యూత్ అధ్యక్షుడు టీజీ భరత్ హాజరై వాటిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి మట్టి వినాయక విగ్రహాలను తీసుకున్నారు. అనంతరం ఆలయంలో యువనేత టీజీ భరత్ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయక విగ్రహాలను పూజించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కర్నూలు నగరంలో పూర్తిగా మట్టి వినాయక విగ్రహాలు పూజించే దిశగా టీజీబీ యూత్ కృషి చేస్తోందని ఆయన తెలిపారు. తమ ప్రయత్నానికి ప్రజలు సంపూర్ణ సహకారం అందించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. మనకి స్టేట్లో గణేష్ ఫెస్టివల్, వినాయక చవితి అన్ని సెలబ్రేషన్స్ ఆఫ్టర్ హైదరాబాద్ అంటే కంబైన్ స్టేట్లో అప్పుడు ఉంటే, ఇప్పుడు నాకు తెలిసి మన ఆంధ్రప్రదేశ్లో కర్నూలులో పెద్ద ఎత్తున సెలబ్రేషన్ జరిగేది కర్నూలులో అనమాట. కొన్ని వేల విగ్రహాలు ఇక్కడ ఎవ్రీ ఫెస్టివల్కి జరుగుతుంటుంది, నిమజ్జనం జరుగుతుంటుంది. సో దాని భాగంగా నేను చాలా ఏళ్ళ నుంచి ఆలోచించి టీజీబీ యూత్ తరఫున మట్టి విగ్రహాలు అనేది ఎంకరేజ్ చేసే దిశలో కొన్ని ఏళ్ళ నుంచి చేయడం జరుగుతుంది. థౌజండ్స్ ఆఫ్ మట్టి విగ్రహాలు ఇస్తున్నాం. ఎందుకంటే అవేర్నెస్ తేవాలి. అవేర్నెస్ అనేది తేకపోతే ప్రజల్లో ఒక ఐడియా రాదు. సో మెయిన్ మట్టి విగ్రహాలు కానీ మనం చేస్తే, అంటే ఇది చిన్నగా ఇళ్ళల్లో పెట్టుకునే వాళ్ళకి ఇక్కడ సరిపోతుంది. పెద్ద పెద్ద విగ్రహాలు కూడా ఫ్యూచర్లో మేబీ అప్పుడు ఒక టార్గెట్ పెట్టుకోంటిమి, బట్ అనుకోకుండా ఐ థింక్ కోవిడ్ రావడము,
కొద్ది డిలేస్ కావడం, అట్లీస్ట్ ఫ్యూచర్లో అన్న మన కర్నూలు షుడ్ బి ఏ ఎగ్జాంపుల్ ఫర్ ఇండియా. ఇక్కడ మట్టి విగ్రహాలు తప్ప ఏ విగ్రహం ఉండకుండా ఉండే దిశలో మనం ప్రోత్సహిస్తాం. మా ఎంకరేజ్మెంట్ టీజీబీ యూత్ తరఫున ఖచ్చితంగా ఉంటుంది. సో ఫ్యూచర్లో ఈరోజు కూడా దాదాపు ఒక 2000 పైన విగ్రహాలు పంచుతున్నాం. సో వాళ్ళు ఒక 10 మందికి చెప్పి ఇట్లా మట్టి విగ్రహాలు తప్ప వేరే తీసుకురాదు ఇంట్లో అని చెప్తే చాలా బాగుంటుంది. కాబట్టి ఫ్యూచర్ చాలా బాగుంటుందని ఆశిస్తూ పర్యావరణ పరిరక్షణ భాగంగా మన పెద్దయ్య టీజీ వెంకటేష్ గారు, అన్న ప్రేమగా పిలుచుకున్న అన్న టీజీ భరత్ గారు ఒక ముఖ్యమైన కార్యక్రమానికి నాంది పలికారు. అదేమిటంటే మట్టి వినాయకుల్ని పంపిణీ చేయడం. మట్టి వినాయకులు పంపిణీ చేయడం వల్ల మన భావితరాలకు మనము ఒక మెసేజ్ ఇస్తున్నాం అన్నమాట. మనం ఈ పిఓపి వాడడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది, ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లం అవుతుంది. అందుకని ఈ మట్టి వినాయకుల ప్రోగ్రాము కంటిన్యూ చేసినాడు. కరోనా 2 ఏళ్ళు తప్ప మిగతా స్టార్టింగ్ నుంచి ఈ రోజటి వరకు ఈ మట్టి వినాయకులు ఎవరు పంచినా దానికి ముఖ్య పాత్ర వహించింది భరత్ అన్న. ఆ క్రెడిట్ అన్నకే దక్కుతుంది. కాబట్టి ఇది మన ప్రజలందరూ మనసులో పెట్టుకొని ఇప్పుడు కాదు ఎప్పుడైనా కానీ ఫ్యూచర్లో కూడా మట్టి వినాయకుల్ని వాడేసి మన పర్యావరణాన్ని కాపాడాలని కోరుకుంటున్నాను. అన్న ఆల్ ది బెస్ట్, ఆల్ ది సక్సెస్ ఫర్ ది కమింగ్ ఎలక్షన్స్. ఇది ఈ ప్లాట్ఫామ్ కాకపోయినా మాకు ముఖ్యం సేవలో అన్న గోసేవ కానీ ఏ సేవలో కానీ ఇది సర్వీస్ గ్రూప్, అది ఇంతవరకు ఎక్కడా దొరకలేదు. సో దట్ ఈజ్ ఎ రేర్ గ్రూప్, వాళ్ళ బ్లడ్లోనే ఉంది. ఈరోజే కాదు ఏ రోజైనా ప్రతి సేవా కార్యక్రమంలో ముందుండి మనల్ని అందరినీ కర్నూలు ప్రజల్ని ముందుకు నడపగల ఆశ అవకాశం ఉన్న ఏకైక వ్యక్తులు వాళ్ళేనండి. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని వెంకటరమణ కాలనీలో ఉన్న పతంజలి సాయినాథ్ యోగా శిక్షణా కేంద్రం భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా మట్టి వినాయక విగ్రహాలను ప్రజలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పతంజలి సాయినాథ్ యోగా శిక్షణా కేంద్రం అధ్యక్షులు పెరుమాళ్ల దత్తయ్య, కార్యదర్శి రేగూరు బాలకృష్ణ, భారత్ వికాస్ పరిషత్ ప్రతినిధులు సుబ్రహ్మణ్యం, అమర్నాథ్ తదితరులు పాల్గొన్నారు. వినాయక చవితి వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా పతంజలి సాయినాథ్ యోగా శిక్షణ కేంద్రం భారత్ వికాస్ పరిషత్ ప్రతినిధులు మాట్లాడుతూ ఈ వినాయక చవితి వేడుకలను పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా నిర్వహించుకునేందుకు వీలుగా ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలను పూజించాలని చెప్పారు. తమ సంస్థల ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాలుగా నగరంలో వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. మట్టి వినాయకుల్ని పంచడం జరిగింది. వాతావరణ కాలుష్యాన్ని అరికట్టడానికి మేము గత 10 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మా యొక్క పతంజలి సాయినాథ్ యోగా కమిటీ సభ్యులు బాలకృష్ణ సెక్రటరీ అన్నమాట, మిగతా సభ్యులు అందరి సహకారంతో, భారత్ వికాస్ పరిషత్ సభ్యుల యొక్క సహకారంతో, సుబ్రహ్మణ్యము, అమర్నాథ్ వీళ్ళందరి సహకారంతో ఈ సంవత్సరం ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుడిని అందరికీ పంచి వాతావరణ కాలుష్యం లేకుండా చేస్తే చాలా బాగుంటాయని చెప్పి ప్రతి ఒక్కరికి స్ఫూర్తి రావాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాము. కాబట్టి మనం పర్యావరణాన్ని బాగా రక్షిస్తే మనకు ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఎందుకంటే ఆ నీళ్లు అవి లోపల ఉండే జలాలకు కూడా జలంలో ఉండే నీళ్లు చేపలు ఇటు కూడా ఎన్నో చనిపోతున్నాయి, కొన్ని వేలవి అనమాట. అదే మట్టిది అయితే అది సారవంతంది అన్నమాట. కాబట్టి మనకి గణపతి మూలాధార చక్రం దగ్గర ఉంటాడు కాబట్టి అది మనకి గణపతి భూమికి చిహ్నం అన్నమాట. కాబట్టి భూమి ఉంటేనే మనం ఉండేదన్నమాట. అట్టందుకే గణపతి ఉన్నదంటే మనకి ఆయన ఫస్ట్ మనం గణపతి పూజ ఎట్లా చేస్తామో ఈ యొక్క వినాయక చవితి పండుగ కూడా అందరం కలిసి బాగా ఆనందంగా చేసి దేశ సౌభాగ్యము, మన ఆరోగ్యము, మన సమాజము అందరూ బాగుండాలని చెప్పి కోరుతూ ఈ కార్యక్రమం మేము నిర్వహిస్తున్నాము. కర్నూలు భారత్ వికాస్ పరిషత్ తుంగభద్ర శాఖ మరియు శ్రీ పతంజలి సాయినాథ్ యోగా శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా మేము ఈ ఉచితంగా ఈ మట్టి వినాయక ప్రతిమల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. పర్యావరణంపై అవగాహన కల్పిస్తూ పూర్తిగా చైతన్యవంతులు చేసే ప్రయత్నం చేయడం ద్వారా మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. కాలుష్య కారకాలు పలు రకాలు, జల కాలుష్యం, వాయు కాలుష్యం, ధ్వని కాలుష్యం. ఇప్పుడు మన చిన్నతనంలో మనం కేవలం మట్టి వినాయకులు మాత్రమే పూజించేవాళ్ళము. కానీ ఇప్పుడు రాను రాను ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తోనూ రసాయనాలతో కూడిన రంగులు వాడడం వల్ల ఉపయోగించడం వల్ల వాటిని నిమజ్జనం చేసేటప్పుడు ఆ చెరువులు ఏవైతే చెరువులు, నదులు అవన్నీ కాలుష్య బారిన పడుతున్నాయి. అప్పుడు ఆ నీటిని ఉపయోగించడం వల్ల మానవులు కానీ అట్లా సాగునీరు, తాగునీరు అందరికీ ఇబ్బంది కలుగుతుంది. సో వాటిపైన అవగాహన కల్పించడానికి మేము ఈ మట్టి వినాయకుల్ని ప్రతి సంవత్సరము పంచడం జరుగుతుంది.
హిందూ ధర్మ పరిరక్షణలో యువతలో చైతన్యం చేయటంతో పాటు ప్రకృతి పరిరక్షణ కోసం అక్టోబర్ 29వ తేదీ నుంచి తాను చేపట్టబోయే పాదయాత్ర కార్యక్రమ వివరాలను తెలిపేందుకు నగరానికి వచ్చిన శ్రీశైల జగద్గురు డాక్టర్ చెన్న సిద్ధరామ పండితారాధ్య మహాస్వామి వారికి వీరశైవ లింగాయత్ సమితితో పాటు హిందూ ధార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. కర్నూలులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో మహాస్వామి ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. వీరశైవ ఐక్యవేదిక ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరప్ప అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మహాస్వామి మాట్లాడుతూ తాను హిందూ ధర్మ పరిరక్షణకు యువతలో చైతన్యం చేయటానికి అలాగే ప్రకృతి పరిరక్షణ కోసం అక్టోబర్ 29వ తేదీ నుంచి 650 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్నట్లు తెలిపారు. రాయచూరు నుంచి శ్రీశైలం వరకు ఈ పాదయాత్రను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హిందూ ధర్మ పరిరక్షణలో యువతను భాగస్వాములు చేయడంతో పాటు రహదారికి ఇరువైపులా చెట్లు నాటుతూ భూమాతను రసాయనాల కాలుష్య కోరల నుంచి కాపాడేందుకు ఈ కార్యక్రమంలో కృషి చేస్తున్నామని తెలిపారు. తన పాదయాత్రలో వీరశైవ ధర్మానికి సంబంధించిన వారే కాకుండా అన్ని హిందూ సమాజాలలో పాల్గొని హిందువుల ఐక్యతను చాటాలని కోరారు. అనంతరం విశ్వ హిందూ పరిషత్ నేత సాయిరెడ్డి మాట్లాడుతూ హిందూ ధర్మ పరిరక్షణ, హిందూ పీఠాధిపతులు, మఠాధిపతుల రక్షణే లక్ష్యంగా విశ్వ హిందూ పరిషత్ పనిచేస్తోందని చెప్పారు. మహాస్వామి చేస్తున్న పాదయాత్రకు తమ సంపూర్ణ సహకారం ఉంటుందని వివరించారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం మహాత్మ చేస్తున్న పాదయాత్రకు ప్రతి వీరశైవ లింగాయత్ సభ్యుడు పూర్తి సహకారం అందించాలని కోరారు. మహాస్వామి చేపట్టిన పాదయాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వీరశైవ ఐక్యవేదిక నాయకులు మల్లికార్జున, సంచాలక కటరెడ్డి, లలితా మేడా సుబ్రహ్మణ్యం, తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార పరిషత్ జిల్లా అధ్యక్షులు మల్లు వెంకటరెడ్డి, అవధూత రామరెడ్డి తాత, ఆశ్రమ నిర్వాహకులు రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నాకేమనిపిస్తుందంటే స్వామివారి పాదయాత్ర కార్యక్రమాన్ని వారు ఆ యొక్క సంకల్పం ఏ విధంగా కనిపిస్తున్నదంటే, పూర్వంలో ఆదిశంకరులు భారతదేశం అంతటా తిరిగి మన హిందూ ధర్మ వ్యాప్తిని ప్రజల్లో తీసుకెళ్ళి చైతన్యం చేసినట్టుగా వారు ఈ పాదయాత్ర ద్వారా అటువంటి సందేశాన్ని ఇస్తున్నారని నేను భావిస్తున్నాను. అలాగే యువత చెడు మార్గం పట్టకుండా హిందూ ధర్మంలో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నానికి ఈ యొక్క పాదయాత్ర సూత్రంగా స్వామివారు సంధిస్తున్నారని నేను భావిస్తున్నాను. అలాగే సద్గురు దర్శనం సర్వపాపహరణం అంటే భక్తి మరుగైపోతున్నటువంటి ఈ యొక్క సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఒక మాధ్యమం ఉంది, అది టీవీ. అలాగే ఇంకొకటి ఉంది సెల్ ఫోన్. ఈ రెండు కూడా మానవ సంబంధాలని బాగా కలుషితం చేస్తున్నాయి. ఇటువంటి సమయంలో మనం ఏం చెప్పినా జనము 10 నిమిషాలైనా పట్టున కూర్చోకుండా చేస్తున్నది టీవీ, అలాగే సెల్ ఫోన్ లాంటి ఈ యొక్క ఒక దుర్మార్గమైనటువంటి సాధనాలు. అవి మంచి ఎంత చేస్తాయో చెడు కూడా అంతే చేస్తున్నాయి సమాజంలో. కులాలకు సంబంధం లేకుండా ఒక మీ సమాజమే కాకుండా అన్ని కులాలను, అన్ని హిందూ బంధువులందరినీ ఆహ్వానించడానికి కోసం ఇక్కడికి రావడం అనేది చాలా గొప్ప విషయము. ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయనకు పాదాభివందనాలు చేస్తాం. ఇప్పుడే నటరాజ్ చెప్పినట్టు ఈ యొక్క సమాజం చాలా పురాతనమైనది, సనాతనమైనదని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ విధంగా ఆ సనాతన ధర్మాన్ని ఇప్పటికి కూడా కొనసాగిస్తూ ఆ చాలా సిస్టమేటిక్ వ్యవహారంలో కొనసాగిస్తూ ఎంతోమంది వీరశైవులు ఇంకా దాన్ని కొనసాగిస్తున్నారంటే వాళ్ళందరికీ ధర్మాన్ని కాపాడమే కాకుండా ధర్మరక్షణ కోసం వీరశైవులుగా వీర సైనికులుగా కూడా పనిచేస్తున్నారు. వారందరికీ నా నమస్కారాలు. कर्नूल नगर के इस भवन में आयोजित पूर्वभावी सभा में सम्मिलित समस्त विभिन्न संस्थाओं के प्रमुखगण, भाग लिए हुए समाज के गण्यमान्य और
समस्त सद्भक्तगण, वात्सल्य मूर्ति माताओं और प्यारे बच्चों, 8 बजे आने का प्लानिंग था, लेकिन श्रीशैल छोड़ने के लिए वहीं पे 5:30 बज गया, क्योंकि आज लोग इतने आए तो उनसे छुटकारा पा करके इधर आने के लिए इतना लेट हो गया। वहाँ से निकले, यहाँ तक कहीं नहीं रुके, तब भी इतना लेट हो गया। लेकिन आप लोग करीब करीब 1-1.5 घंटे तक वहाँ स्वामी जी के इंतज़ार किए। शास्त्रों में बताया गया है, भगवान और गुरु के लिए इंतज़ार करना भी एक तप है, एक तपश्चर्या है। अगर हम समय पे आए होते, इतना हमारा राह आप नहीं देख सकते। घड़ी घड़ी हमको आप याद किए, तो भगवान को और गुरु को याद करना ही तो तप है, ध्यान करना ही तो तप है। इसीलिए 1.5 घंटा आपने समय वेस्ट नहीं किया, बल्कि गुरु के लिए तप किए, वह पुण्य के लिए आप भागी बन गए। కర్నూలు నగర పరిసర ప్రాంత జగన్నాథగట్టు సమీపంలో ఉన్న హోమ్ ఆఫ్ హోప్ ఆశ్రమానికి నిత్యవసర సరుకులను డాక్టర్ శంకర్ శర్మ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలలే రేపటి దేశ భవిష్యత్తు అనే వాస్తవాన్ని సమాజానికి వివరించి దేశ సౌభాగ్యానికి పిల్లల చదువు, వారి సరైన ఎదుగుదల అత్యంత కీలకమని తెలియని వారందరికీ అర్థమయ్యేలా చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఉచిత ప్రాథమిక విద్యను అందించడం ద్వారా బడి వయసు బాలలు ఎవరు విద్యకు విజ్ఞానార్జనకు దూరం కాకుండా చూడవలసిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. బాల కార్మికుల నిషేధిత చట్టాల గురించి ఆయా సంస్థల యజమానులకు తెలియచెప్పాల్సిన బాధ్యత మనందరం మరవకూడదన్నారు. బాల కార్మిక వ్యవస్థను రూపుమాపేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల మద్దతు అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో రోజా, సిఆర్ సుమలత, ఆశ్రమం నిర్వాహకురాలు బ్లెస్సీ, ప్రమీలమ్మ, సతీష్ పాల్గొన్నారు. జిబ్లాయిడి కాలేజ్ పక్కన ఉండే చోటికి రావడం జరిగింది. ఇది బ్లెస్సీ మరియు సతీష్ కుమార్ ఆధ్వర్యంలో రన్ చేయబడతా ఉంది. ఇక్కడ 40 చిల్డ్రన్, 8 స్టాఫ్ ఉన్నారు. సో నేను వచ్చి వాళ్ళని అడగడం జరిగింది, మీకు ఎటువంటి సహాయం నేను అందించగలను, మీరు చాలా మంచి పని చేస్తున్నారు అని చెప్పినప్పుడు నేషనల్ స్పోర్ట్స్ డే హ్యాండ్బాల్ ఫైనల్లో కల్లూరు జట్టుపై 12-10 గోల్స్తో షరీర్నగర్ జట్టు విజయం సాధించి నగదు బహుమతి అందుకుంది. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా బీ క్యాంపు క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన ఆహ్వానిత హ్యాండ్బాల్ పోటీల్లో 4 జట్లు పాల్గొన్నాయి. రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు బొల్లవరం రామాంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హాకీ లెజెండ్ మేజర్ ధ్యాన్ చంద్ పుట్టినరోజున కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 29ని జాతీయ క్రీడా దినోత్సవంగా ప్రకటించిందన్నారు. ఈ సంతోష సమయంలో క్రీడాకారుడు భాగస్వాములు కావాల్సిందిగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైఫిల్ షూటింగ్ అసోసియేషన్ కార్యదర్శి భాష, క్రీడా సంఘం ప్రతినిధులు, ప్రైవేటు వ్యాయామ ఉపాధ్యాయుల కర్నూలు జిల్లా సంఘం అధ్యక్షులు చిన్న సుంకన్న, అంతర్జాతీయ హ్యాండ్బాల్ ఆటగాడు వెంకటేష్, ఉపాధ్యాయులు నాగరాజు, గంగాధర్, శ్రీను, సురేందర్ తదితరులు పాల్గొన్నారు. 1985లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగంగా దేశమంతటా ఉత్సవాలు జరుపుకుంటున్నాయి. మరి ధ్యాన్ చంద్ అనే మనకి ఒలింపియన్ అయిన మేజర్ మిలిటరీ సైనికుడిగా ఉండి మన దేశానికి 7 సార్లు కప్పునందించినటువంటి ఏకైక ఘనత దక్కడంతో కేంద్ర ప్రభుత్వము ఆయన ధ్యాన్ చంద్ ఈరోజు అంటే ఆగస్టు 29న పుట్టాడు కాబట్టి ఆ దినాన్ని పురస్కరించుకొని నేషనల్ స్పోర్ట్స్ డే అని ప్రకటించడంతో మొత్తం దేశవ్యాప్తంగా క్రీడాకారులు కొంత
ఉత్సాహం అనేది పెరిగింది. ఇటువంటి మనం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఇక్కడ చిన్న కార్యక్రమాన్ని ఒక స్పోర్ట్స్ డే సెలబ్రేషన్ జరుపుకోవటం అనేది జరుగుతుంది. దీనికి కిడ్స్ వరల్డ్లో జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కరాటే పోటీలలో డాక్టర్ అలేఖ్య ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు విజయకుమార్, కరాటే మాస్టర్ సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన కరాటే ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. అనంతరం జరిగిన సమావేశంలో డాక్టర్ అలేఖ్య మాట్లాడుతూ విద్యార్థులు కరాటేలో సాధన చేయటం వల్ల శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడి చదువుల్లోనూ రాణిస్తారని చెప్పారు. ముఖ్యంగా క్రీడాకారుడు క్రీడా సాధనతో పాటు పోషకాహారాన్ని తీసుకోవాలని ఆమె సూచించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. మెయిన్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్. మీరు చేస్తున్న కరాటేలో ఏదైతే షార్ట్స్ ఉంటాయో అది మీరు స్టిఫ్గా ఉండాలి. కాలు పైకి ఎత్తినప్పుడు ఎంత యాంగిల్ మీరు తీసుకుంటున్నారో ఆ యాంగిల్ చూసుకొని ఇంకా కరెక్ట్ లెవెల్కి అనేది రావాలి. మీరు పెట్టినప్పుడు స్ట్రైట్ కానీ, బెండ్ అవుతున్నప్పుడు కూర్చొని చేస్తున్నప్పుడు కానీ అవన్నీ మీరు కరెక్ట్గా చూసుకొని చేసుకుంటే అంత మంచిది. డ్రై ఫ్రూట్స్ కానీ, తర్వాత ఇప్పుడు నేను చెప్పిన మిల్క్, ఎగ్ ఇవన్నీ కూడా మీకు ప్రోటీన్, విటమిన్స్ అన్నీ ప్రొడ్యూస్ అవుతాయి. ఎవరెవరు అలవాటు లేదో కొంచెం అలవాటు చేసుకొని తినండి. డ్రై ఫ్రూట్స్ కూడా అన్నీ తినాలి. బాదం, పిస్తా, ఎవ్రీథింగ్ ఎంతవరకు మీకు ఏదైతే చెప్పినానో అవన్నీ తిని మంచిగా హెల్త్ ఎంత మీరు స్ట్రిచ్ చేసుకుంటారో అంత మంచిది. ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ మైండ్ పీస్ఫుల్గా ఉన్నప్పుడే అన్నీ సెట్ అవుతాయి. అది మెయిన్ ఇంపార్టెంట్ చూసుకోవాలి. సో నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా ఈరోజు కిడ్స్ వరల్డ్లో ఉన్న విద్యార్థులకు కిక్ కంట్రోలింగ్ నిర్వహించడం జరిగింది. ఈ కిక్ కంట్రోలింగ్ 4 లెవెల్స్ ఉంటాయి. ఫస్ట్ లెవెల్లో 15 సెకండ్స్ రీచ్ అయినారు. అలాగే సెకండ్ లెవెల్లో 15 సెకండ్స్ కంప్లీట్ అయిన వాళ్ళు 30 సెకండ్స్కి రీచ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ లెవెల్లో 30 నుంచి 45 సెకండ్స్కి రీచ్ అవ్వడం జరిగింది. అలాగే ఫైనల్గా 1 మినిట్ 60 సెకండ్స్ వరకు 1 మినిట్ వరకు రీచ్ అయిన పిల్లలకు ఈరోజు అవుట్డోర్ స్టేడియంలో ఆర్చరీ క్రీడాకారులకు క్రీడా దుస్తులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా న్యాయవాది శ్రీధర్ రెడ్డి, చీఫ్ కోచ్ భూపతిరావు, ఆర్చరీ జిల్లా కార్యదర్శి నాగరత్నమయ్య పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని కోరుతూ పిల్లలు ఉన్నత స్థాయికి చేరుకోవాలని, జిల్లా ఆర్చరీ సంఘం ఆధ్వర్యంలో క్రీడాకారులు మరిన్ని విజయాలు రాష్ట్ర, జాతీయ స్థాయిలో సాధించాలని, ఉన్నతమైన స్థానంలో ఉండాలని ఆకాంక్షించారు. ఆర్చరీ కార్యదర్శి నాగరత్నమయ్య మాట్లాడుతూ ధ్యాన్ చంద్ జన్మదినం సందర్భంగా ఆర్చరీ క్రీడాకారులకు క్రీడా దుస్తులు పంపిణీ చేశామని తెలిపారు. ధ్యాన్ చంద్ భారతదేశానికి 1928 నుండి 56 వరకు హాకీలో భారతదేశాన్ని ముందుంచి నడిపించారన్నారు. చీఫ్ కోచ్ భూపతి మాట్లాడుతూ జిల్లా ఆర్చరీ క్రీడాకారులు ప్రగతి పథంలో ముందడుగులో ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో వంశీకృష్ణ, విష్ణు, బాలాజీ, తేజు, గీత, రాజు తదితరులు పాల్గొన్నారు. నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా ఈరోజు నిన్నటి నుంచి ఆర్చరీ పోటీలు స్టేడియం నందు ప్రారంభమై దిగ్విజయంగా జరుగుతున్నాయి. అదేవిధంగా ఈరోజు స్పోర్ట్స్ కిట్ కూడా వారికి ఇవ్వడం జరుగుతుంది. రేపు జరగబోయే జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా క్రీడా పోటీలు, అన్ని రకాల క్రీడా పోటీలు జరుగుతున్నాయి. కర్నూలు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ యందు రేపు సాయంత్రం 4:30 సమయంలో బాస్కెట్బాల్ కోర్టు నందు వీరిలో గెలుపొందిన వారికి బహుమతి ప్రదానోత్సవం కూడా ఉంటుంది. జిల్లా క్రీడాకారులకు, ఆర్చరీ క్రీడాకారులకు మన ముఖ్య అతిథులు మా ఆర్చరీ అసోసియేషన్ పోషకులు చీఫ్ ప్యాట్రన్ గారు శ్రీధర్ రెడ్డి గారు టీషర్ట్లు ప్రదానం చేస్తున్నారు పిల్లలకి. చాలా ఆనందకరమైన దర్శనం ఇది. తర్వాత రేపు పిల్లలందరూ ఒక యూనిఫామ్గా, ఆర్చరీ క్రీడాకారులు ఒక యూనిఫామ్గా రేపు వస్తూ జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకొని మేము పిల్లలకి అందరికీ టీషర్ట్స్ పంపకం చేస్తున్నాము. ఇదే విధంగా భవిష్యత్తులో మాకు శ్రీధర్ రెడ్డి గారు మరిన్ని సహాయ సహకారాలు అందిస్తారని తెలియజేస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సామాజిక వర్గాలకు సంబంధించి రిజర్వేషన్ల ప్రక్రియపై వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని ఆయా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు నగరంలో ఏర్పాటు చేసిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంఘాల సమావేశంలో వారు మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కులాలకు సంబంధించి రిజర్వేషన్లపై చర్చించేందుకు వీలుగా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ కుల సంఘాల ప్రతినిధులు సయ్యద్ నూరుల్లా ఖాద్రీ, రవికుమార్, శేషపణి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గానికి సంబంధించిన రిజర్వేషన్ల విషయంలో
అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. జనాభాలో 50% ఉన్న బీసీ కులాలకు సంబంధించి ఇంతవరకు కులగణన జరగకపోవటం శోచనీయమన్నారు. అలాగే ఎస్సీలకు సంబంధించి ఏబీసీడీ వర్గీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. మైనారిటీ సామాజిక వర్గానికి సంబంధించి సబ్ ప్లాన్, దుల్హాన్ పథకాలపై అవసరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. 75 ఏళ్ళ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా బీసీల వాటా ఎంత ఉంది, ఎస్సీల వాటా ఎంత ఉంది, మైనారిటీ వాటా ఎంత ఉంది అనేది కూడా తెలియడం లేదు. దానిపైననే ఈరోజు కులాల రిజర్వేషన్ పైన పెట్టడం జరిగింది. ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నాయకులు అందరూ ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళకు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటున్నామంటే బీసీలు 50% రిజర్వేషన్ ఉంది. ఆ రిజర్వేషన్ కూడా రావట్లేదు. 2024 50% రిజర్వేషన్ కల్పించాలని చెప్పి నేను అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా కేంద్రం కూడా డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఎస్సీ వాళ్ళు ఏబీసీడీ వారిని అడుగుతున్నారు, మైనారిటీ వాళ్ళు సబ్ ప్లాను, అదేవిధంగా దుల్హాన్ పథకం అడుగుతున్నారు. అవి రెండు కూడా మీరు దానిపైన దృష్టి పెట్టి మీరు అమలు చేయాలని చెప్పి నేను కోరుకుంటూ, ఇంకొకటి ఏమంటే ఈరోజు జనాభా నిష్పత్తి ప్రకారము ఎవరైతే బీసీలు ఉన్నారో వాళ్ళ వాటా కేటాయించి వాళ్ళకి 2024లో ప్రాతినిధ్యం వహించే వాళ్ళకు ఎమ్మెల్యేలు, ఎంపీసీ, ఎంపీ సీట్లు కూడా ఇవ్వాలని చెప్పి ప్రతి విద్యార్థి మాతృభాష అయిన తెలుగు భాషలో స్పష్టంగా మాట్లాడటంతో పాటు మరింత స్పష్టంగా రాసేందుకు అవసరమైన కృషి చేయాలని శ్రీ చైతన్య విద్యా సంస్థల ఏజీఎం సురేష్ కోరారు. ఈ మేరకు వెంకటరమణ కాలనీలో ఉన్న శ్రీ చైతన్య పాఠశాలలో మాతృభాషా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వెంకటరమణ కాలనీలో ఉన్న శ్రీ చైతన్య పాఠశాలలో గిడుగు రామ్మూర్తి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మాతృభాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి శ్రీ చైతన్య పాఠశాల ఏజీఎం సురేష్, ఆర్ఐ రామాంజనేయులు ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉగ్గుపాల నుండి మనం మాతృభాషను నేర్చుకుని సులభంగా మాట్లాడగలుగుతున్నామని, వినగలుగుతున్నామని తెలిపారు. కానీ ఇప్పటికీ చాలామంది తెలుగు భాషలో తప్పులు లేకుండా రాయలేకపోతున్నారన్నారు. ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ మంజుల మాట్లాడుతూ మాతృభాషా దినోత్సవం సందర్భంగా ప్రతి విద్యార్థి తెలుగు భాషను గౌరవించాలని సూచించారు. అనంతరం విద్యార్థులు పద్యాలు, పాటలు, నృత్యాలతో తెలుగు భాష గొప్పతనాన్ని చాటి చెప్పారు. అలాగే తెలుగు తల్లి, భారతమాత, వివిధ కవుల వేషధారణలో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో రాజేష్, ఏవో పరమేశ్వరరెడ్డి, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు. క్రీడా దినోత్సవం సందర్భంగా మేజర్ ధ్యాన్ చంద్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించకుండా విగ్రహాన్ని మూసి ఉంచడం శోచనీయమని పలు క్రీడా సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా మేజర్ ధ్యాన్ చంద్ విగ్రహానికి ఉంచిన ముసుగు తొలగించాలని కోరుతూ వారు ఆయన విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా తాము సొంతంగా ఏర్పాటు చేసుకున్న మేజర్ ధ్యాన్ చంద్ విగ్రహానికి పూలమాల వేసుకునే అవకాశం ఇవ్వాలని క్రీడా సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ అనుమతితో ధ్యాన్ చంద్ విగ్రహానికి జిల్లా హాకీ అసోసియేషన్కు అనుమతి ఇచ్చిందన్నారు. ఏడాది గడిచినా విగ్రహం ముసుగేసుకుని ఉండటం సరైంది కాదని వారు వాదించారు. క్రీడలకు సంబంధం లేని వ్యక్తులు, రాజకీయ నాయకులతో విగ్రహావిష్కరణకు ఆటంకం కలిగిందన్నారు. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు విగ్రహానికి పూలమాల వేసేందుకు కూడా నిరాకరించడం శోచనీయమని క్రీడా సంఘాలు వ్యాఖ్యానించాయి. ఏడాది క్రితం స్థానిక స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో మేజర్ ధ్యాన్ చంద్ విగ్రహం ఏర్పాటయ్యిందని, ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించి నిధులను కేటాయించిందన్నారు. ఇంత జరిగినా కర్నూలు స్టేడియంలో మాత్రం అధికారులు నిరాకరించడం వల్ల హాకీ క్రీడాకారిణిగా క్రీడా సంఘాల ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒలింపియాన్ మేజర్ అవమానపరిచే విధంగా ముసుగులు తొలగించకపోవడం గర్హనీయమన్నారు. కనీసం ఆ విగ్రహానికి పూలమాల వేసేందుకు అనుమతించాలని సంబంధిత అధికారులను కోరుతున్నారు. హాకీ అసోసియేషన్ ప్రతినిధులు సుధీర్, ప్రవీణ్, ఒలింపిక్ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.